హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు చాలా టేస్టీగా, స్పైసీగా మిల్ మేకర్ టమాటాతోనైతే పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా కమ్మగా ఉంటుందండి. మనకి ఈ పులావ్‌లోకి ఇంకా వేరే కర్రీతో ఏమాత్రం పని లేకోకుండా ఇలా తినేయొచ్చండి. చక్కగా పెరుగుతోనైనా తినేయొచ్చనమాట. చాలా బావుంటుంది. దానికోసం మిల్ మేకర్‌ని తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక 2, 3 నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా నానిపోతాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 3 వరకు పడతాయండి. పుదీనా, ఉల్లాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 వరకు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాను కదండీ! ఆ పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఇంకా ఉల్లాకు కూడా వేసేసుకొని మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఇక్కడ నేనైతే ఒక 2 గ్లాసుల వరకు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. బియ్యం కూడా నానుతూ ఉంటాయి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారాక ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి మిల్ మేకర్ని కూడా ఈ తాలింపులోనే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇదంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. మనకి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి మార్నింగ్ ఎప్పుడైతే చాలా క్విక్‌గా అయిపోతుందండి. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక మిల్ మేకర్ ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్‌గా అయ్యేదాకా మగ్గించుకుందామండి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న టమాటాలు, మిల్ మేకర్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుంది. పెరుగు వేసుకోవడం వల్ల మనకి మిల్ మేకర్ పులావ్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందామండి. మనం టమాటాలో పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందాము. మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించేద్దాము. ఒక నిమిషం తర్వాత అయితే చూసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా బియ్యాన్ని కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి. బియ్యాన్ని ఒక నిమిషం పాటు మనం వేసుకున్న ఉప్పు, కారం, మిల్ మేకర్ ఈ మిశ్రమంలోనే ఉంచుకోవాలండి. ఫ్లేవర్ అనేది బియ్యానికి పట్టి చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని ఒక్క నిమిషం పాటు వదిలేద్దాము. ఇలా ఇదంతా కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం ఇలా ఉంచుకున్నాక ఇప్పుడు తర్వాత దీంట్లో వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. మనకి ఈ పులావ్ అనేది పొడి పొడిగా వస్తుందండి. వాటర్ ఎక్కువైతే మట్టుకు మెత్తగా అయిపోయి మనకి టేస్ట్ అంతగా బాగోదు. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటేనే మనకి కరెక్ట్‌గా పట్టి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఇదంతా ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని
ఒక 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. చక్కగా పిల్లలకైతే మార్నింగ్ అప్పుడు లంచ్ బాక్స్‌లోకి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 విజిల్లు వచ్చేసినాయండి. కుక్కర్ కూడా కొంచెం చల్లారాకైతే నేను తీసి చూపిస్తున్నానండి మూత. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. పొడి పొడిగా వచ్చింది. మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయండి. ఫ్లేవర్ మట్టుకు చాలా వస్తుంది. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా మిల్ మేకర్ టమాటాతోనైతే పులావ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! చాలా బావుంటుంది. మనం దీంట్లోకి పెరుగు చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్‌గా ఉల్లిపాయ, నిమ్మకాయతోని సర్వ్ చేసుకొని తిన్నా కానీ చాలా బావుంటుందండి. ఇంకా మనకు వేరే కూరలతో పనేమీ లేదు. అంత రుచిగా అంత బావుంటుంది. చూసారు కదా! ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో ఉల్లిపాయ, నిమ్మకాయతో కూడా గార్నిష్ చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాం కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.